ఆయన మొదటిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గెలిచాక ఏజెన్సీ గ్రామాల్లో బాగానే తిరుగుతున్నారు. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటున్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉండడంతో ఆయన చెప్పినట్టు అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు. కానీ మంత్రుల అనుచరుల వర్గపోరుతో అడ్డకత్తెరలో పోక చెక్కలా మారిన ఆ ఎమ్మెల్యే చెప్పిన అభివృద్ధి సాధ్యమేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాలలో అశ్వారావుపేట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో దమ్మపేట, చంద్రగొండ, ములకలపల్లి, కుక్కునూరు, అశ్వారావుపేట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో దీనిని ఎస్టీ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి ప్రస్తుతం కాంగ్రెస్ నుండి గెలుపొందిన జారి ఆదినారాయణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన అశ్వారావుపేట నియోజకవర్గం నుండి 2023లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జారి ఆదినారాయణ టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో పలు పదవుల్లో పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రాకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేశారనే టాక్ వినిపించింది. అయితే పార్టీలో తనకు గుర్తింపు లేదని భావించిన జారి ఆదినారాయణ 2023లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,905 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా జారి ఆదినారాయణకు ముద్ర ఉండటంతో దానిని కాపాడుతూనే తనకు గుర్తింపు వచ్చేలా పర్యటనలు చేస్తూ ప్రజలకు ఎమ్మెల్యే చేరువవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొంగులేటితో కలిసి ఏజెన్సీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక పలు గ్రామాల్లో రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. హలో శుభోదయం పేరుతో గ్రామాల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే ఆదినారాయణ చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని నియోజకవర్గంలో ప్రజలు పెదవి విరుస్తున్నారు. చూడాలి మరి గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తారో. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు తయారైంది అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిస్థితి. జిల్లాలో 2 మంత్రుల అనుచరుల గ్రూపుల మధ్య ఆయన నలిగిపోతున్నారట. ఎప్పుడు ఏ విషయంలో ఎవరు ఎందుకు అలుగుతారో తెలియని అయోమయంలో ఎమ్మెల్యే ఉన్నారట. దీంతో 2 మంత్రుల మధ్య అడ్డకత్తెరలో పోకచెక్కల ఆదినారాయణ పరిస్థితి తయారైందా లేదా
ఒంటరి పోరాటం చేస్తూ తన మార్కు రాజకీయం చేస్తున్నారా? అశ్వరావుపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో గ్రూపులకు కొదవలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది అక్కడి పార్టీ నాయకుల మధ్య వ్యవహార శైలి. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ కింది స్థాయి నాయకుల మధ్య సఖ్యత లేక ఇంటా బయట నాయకులు చులకనైపోతున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో 12 గ్రూపులు ఉన్నాయని, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తలపట్టుకుంటున్నారట. పార్టీ పదవుల కంటే నాయకులు ఎక్కువవడంతో ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఇటీవల ఆ తలనొప్పి మరింత పెరిగిందని అంటున్నారు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటున్న ఆయన అనుచరులు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ముద్ర ఉండటంతో దానిని కాపాడుతూనే తనకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యే పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తన మార్కు పాలన అందించడానికి చెమటూడుస్తున్న కింది స్థాయి నాయకుల తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నారట. వారి ప్రవర్తనా తీరు ఎమ్మెల్యేకు పాలనలో, పనుల్లో పురోగతికి కూడా కొంత ఆటంకిగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ఆదినారాయణ తీసుకునే నిర్ణయాల్లో కూడా కొందరు నాయకులు తలదూర్చుతున్నారని బయట టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో ఇది కాస్త ఎక్కువేనట. ఎమ్మెల్యేగా జారే ఆదినారాయణ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ఇస్తున్న హామీలు మంత్రులుగా ఉన్న అటు తుమ్మల వర్గానికి, ఇటు పొంగులేటి వర్గానికి నచ్చటం లేదట. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఏ మండలంలో ఎమ్మెల్యే అడుగు పెట్టాలన్నా ముందు పొంగులేటి వర్గీయులకు సమాచారం ఇవ్వాలట. మండలంలో ఏ పని చెయ్యాలన్నా, ఎమ్మెల్యేను ఎవరు కలవాలన్నా ముందు పొంగులేటి అనుచరులతో కలిసి ఎమ్మెల్యేను కలవాలని అంటున్నారని టాక్ నడుస్తోంది. అలా జరగని పక్షంలో మండలంలో మరోసారి ఎమ్మెల్యే పర్యటనలో వారు అలకబూని కనిపించారట. ఇలా పొంగులేటి వర్గంతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణకు మరో మంత్రి తుమ్మల వర్గం మరింత తలనొప్పిగా మారిందట. గత 2-3 నెలలుగా అది మరింత తీవ్రంగా మారిందట. గత కొంతకాలంగా ఎమ్మెల్యే ఆదినారాయణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వర్గీయులకు అసలు పొసగటం లేదట. సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాట తుమ్మల సొంత మండలంలోనే ఉన్న ఎమ్మెల్యే లెక్క చేయటం లేదంటున్నారు ఆయన వర్గీయులు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల భర్తీ చేసిన దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చూపెడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల వర్గం నేతకే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి వస్తుందని అంతా భావించారు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఆదినారాయణ మాత్రం తుమ్మల అనుచరులను కాదని తన మార్కు చూపించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నామినేట్ పదవి ప్రకటించి మార్కులు కొట్టేయాలని పెద్ద ప్లాన్ చేశారట. అలా తుమ్మల వర్గానికి ఎమ్మెల్యేకు మొదటిసారి చెడిందని టాక్ వినిపిస్తోంది. అయితే తుమ్మల వర్గానికి ఎమ్మెల్యే నుండి మొదటి నుండి సహకారం అందడం లేదనే టాక్ తో పొంగులేటి వర్గం ఎమ్మెల్యే పట్ల సంతోషంగా ఉందట. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ఎప్పుడూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్నా ఇతర పనుల కారణాలు చెప్పి తప్పించుకునే తుమ్మల వర్గం నేతలు ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడం ప్రారంభించారట. దీంతో ఒక్కసారిగా అటు ఎమ్మెల్యేకు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ముదిరాయట. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సొంత మండలంలో మరో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న నేపథ్యంలో తుమ్మలకు స్థానిక ఎమ్మెల్యే కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారట తుమ్మల అనుచరులు. ఈ నేపథ్యంలో తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనను బాయ్కట్ చేస్తున్నట్లు
సోషల్ మీడియాలో తుమ్మల వర్గీయులు ప్రకటించి పోస్టుల వివాదానికి తెరలేపారట. ఇలా ఇద్దరు మంత్రుల అనుచరుల మధ్యలో ఎమ్మెల్యే ఆదినారాయణ అడకత్తర్లో పోకచెక్కలా నలిగిపోతున్నారనే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు తమకు ఏ పనులు జరగటం లేదని, ఒకరో ఇద్దరో చేతుల్లోనే ఎమ్మెల్యే ఉంటున్నారని, దీంతో ఇంతకాలం నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుందని తమలో తాము కుమిలిపోతున్నారట కార్యకర్తలు. అయితే ఈ వలస కాంగ్రెస్ వర్గీయుల పోరుతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ మేరకు రాణిస్తుందనే ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా మంత్రులు, అనుచర వర్గాల మధ్య ఉన్న విభేదాలను, వర్గపోరును పరిష్కరిస్తారా, లేక ఇలాగే ఎమ్మెల్యే నలిగిపోయేలా చూస్తారా అనేది వేచి చూడాలి.